వెల్కమ్ టు ఎస్వి స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఏపీ టెట్ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి రిమైనింగ్ 15 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 15 క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. ఇప్పుడు 16th క్వశ్చన్ నుంచి చూద్దాం. ఇక్కడ మరి చూద్దాం క్వశ్చన్ ఏంటనే చూద్దాం. మెథడాలజీలో చూడండి, 16th క్వశ్చన్, ద మోస్ట్ టైమ్ సేవింగ్ అండ్ సిలబస్ కవరింగ్ మెథడ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఈజ్. గణిత బోధనలో సమయం ఆదా చేస్తూ సిలబస్ త్వరగా పూర్తి చేయడానికి అనువైన పద్ధతి ఏది అని అంటారు. సో ఇండక్టివ్ మెథడ్, ఫస్ట్ ఇండక్టివ్ మెథడ్ ఇచ్చిండు, అన్వేషణ పద్ధతి, యూరిస్టిక్ మెథడ్, నిగమన పద్ధతి, డిడక్టివ్ మెథడ్, ల్యాబొరేటరీ మెథడ్, ప్రయోగశాల పద్ధతి. సో మనకు ఆగమన పద్ధతి అంటే ఏంది? ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ ఎగ్జాంపుల్స్ను మనం పరిచయం చేస్తూ ఎగ్జాంపుల్స్ నుంచి సాధారణీకరించడాన్ని మనం ఆగమన పద్ధతి అంటాం. అన్వేషణ పద్ధతి అని అంటే మనకు అన్వేషిస్తూ చేసేటటువంటి పద్ధతిని మనం అన్వేషణ పద్ధతి అంటాం. సో మరి చూడండి, ఇక్కడ నెక్స్ట్ డిడక్టివ్, నిగమన పద్ధతి. నిగమన పద్ధతిలో ఏం చేస్తాం? మనం ఫార్ములాస్ను ఇంట్రడ్యూస్ చేసి ఫార్ములాను ప్రకారం సొల్యూషన్ చేయడం డిడక్టివ్ మెథడ్. అంటే ఫార్ములా రాసి ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసి సొల్యూషన్ చేయడాన్ని మనం నిగమన పద్ధతి, డిడక్టివ్ మెథడ్. ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్ మెథడ్, ప్రయోగశాల పద్ధతి. అయితే ఇక్కడ ఏమంటుంది మనకు? గణిత బోధనలో సమయం ఆదా చేస్తూ సిలబస్ త్వరగా పూర్తి చేయడానికి అనువైన పద్ధతి ఏది? నిగమన పద్ధతి, ఇండక్టివ్ మెథడ్, ఆగమన పద్ధతి అంటే మనకు ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఆ ఎగ్జాంపుల్స్ను ఒక సాధారణీకరణ, అన్ని ఎగ్జాంపుల్స్ ఒకే రిజల్ట్ని ఇస్తే సాధారణీకరిస్తాం. కాబట్టి ఇక్కడ సమయం ఆదా చేయడానికి అవకాశం ఉండదు, కాబట్టి ఇది కాదు. అన్వేషణ పద్ధతి కూడా కాదు. ప్రయోగశాల పద్ధతి అంటే ఎక్స్పెరిమెంట్ చేయాల్సి ఉంటుంది, అది కూడా సమయం ఆదా చేసేది కాదు. సిలబస్ త్వరగా పూర్తి చేయడానికి సమయం ఆదా చేస్తూ సిలబస్ త్వరగా పూర్తి చేయడానికి ఉపయోగించే పద్ధతి మనకు డిడక్టివ్ మెథడ్, నిగమన పద్ధతి. ఇందులో సూత్రాన్ని రాసేసి సూత్రంలో సబ్స్టిట్యూషన్ చేసేసి మనం సొల్యూషన్ చేస్తాం. సో 16th సి ఇస్ ద రైట్ ఆన్సర్. 17th, కంబైనింగ్ known facts to discover and unknown facts is the principle of the. తెలిసిన విషయాలను కలిపి తెలియని విషయాన్ని కనుగొనడం ఈ పద్ధతి సూత్రం. మనకు అనలిటిక్ మెథడ్, విశ్లేషణ పద్ధతి, సింథటిక్ మెథడ్, సంశ్లేషణ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, సమస్య పరిష్కార పద్ధతి. ఇందులో ప్రాజెక్ట్ మెథడ్ కాదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కాదు. చూద్దాం అనలిటిక్, సింథటిక్లో ఏంటి మనకు? అనలిటిక్ మెథడ్ అంటే విశ్లేషణ పద్ధతి అని అంటే తెలియని విషయం నుంచి తెలిసిన విషయానికి రావడం. ఇక్కడ తెలియని విషయం అనలిటిక్ మెథడ్. అన్నోన్ టు నోన్ వస్తాం, ఇక్కడ సింథటిక్ మెథడ్లో నోన్ టు అన్నోన్. అంటే సింథటిక్ మెథడ్ అంటే దత్తాంశాన్ని తీసుకొని సారాంశాన్ని ప్రూవ్ చేస్తాం. ఇక్కడ అనలిటిక్ మెథడ్లో సారాంశాన్ని తీసుకొని దత్తాంశాన్ని ప్రూవ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ తెలిసిన విషయం అంటుంది, నోన్ టు అన్నోన్ అంటుంది, కాబట్టి దట్ ఈస్ సింథటిక్ మెథడ్. ఈ అనలిటిక్ మెథడ్, సింథటిక్ మెథడ్ ఎక్కువగా మనం జామెట్రీలో యూజ్ చేస్తాం. సో 17th ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 18, ప్రాజెక్ట్ పద్ధతి పితామహుడు ఎవరు? ద ఫాదర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మెథడ్ ఈజ్ జాన్ డ్యూయు, డబ్ల్యూహెచ్ కిల్పాట్రిక్, జేఎస్ బ్రూనర్, థార్న్డైక్. సో ఇక్కడ ప్రాజెక్ట్ పద్ధతి పితామహుడు మనకు డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ డబ్ల్యూహెచ్ కిల్పాట్రిక్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19, విచ్ టూల్ ఈజ్ హైలీ యూజ్ఫుల్ ఫర్ టీచింగ్ ప్లేస్ వాల్యూస్ అండ్ బేసిక్ ఆపరేషన్స్ టు ప్రైమరీ స్టూడెంట్స్? ప్రాథమిక స్థాయి విద్యార్థులకు స్థాన విలువలు, ప్రాథమిక ప్రక్రియలు బోధించడానికి ఉపయోగించే పరికరం ఏది అంటాడు మ్యాథమెటిక్స్లో. సో ఫస్ట్ ఇక్కడ మనకు జియో బోర్డు ఇచ్చిండు. జియో బోర్డు దేనికి ఉపయోగిస్తాం? మనం జియో బోర్డును జ్యామితి పటాలు, 2D ఫిగర్స్ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగిస్తాం జియో బోర్డును. అంటే జామెట్రిక్ సంబంధించినటువంటి పటాలను, అవి కూడా 2D పటాలను పరిచయం చేయడానికి ఉపయోగించేది జియో బోర్డు, కాబట్టి అది కాదు. నెక్స్ట్ మనకు నేపియర్ పట్టీలు. ఈ నేపియర్ పట్టీలు అనేది నేపియర్ తయారు చేసింది కాబట్టి నేపియర్ పట్టీలు అని వచ్చింది. నేపియర్ పట్టీలు గుణకారం
చేయడానికి ఉపయోగిస్తారు ఎక్కువ శాతం. అప్పుడప్పుడు బాగారం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. సో, ఇది నేపియర్ పట్టీలు. ఇది కూడా కాదు. ఇదేమో జామెట్రీని ఉపయోగిస్తారు. నేపియర్ పట్టీలు గుణకారం, భాగారం లేదా పూసల చట్రం మనకు ప్రాథమిక పరీక్షలు ఉపయోగించడానికి స్థాన విలువలు పూసల చట్రం అబాకస్ను ఉపయోగిస్తాం. ఈ క్లైనోమీటర్ అనేది ట్రిగ్నామెట్రీలో ఉపయోగిస్తాం. సో, ఇక్కడ మనం అబాకస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు స్థాన విలువలు ప్రాథమిక ప్రక్రియలు బోధించడానికి ఉపయోగించే పరికరం అబాకస్. దాన్ని మనం తెలుగులో పూసల చట్రం అంటాం. సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. ఏ జియో బోర్డ్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ టు టీచ్. జియో బోర్డును ప్రధానంగా దేన్ని బోధించడానికి ఉపయోగిస్తాం. ఇందాక వచ్చింది మనకు. ఇందాక క్వశ్చన్లో ప్రాథమిక ప్రక్రియలు దానికి మనం అబాకస్ చెప్పుకున్నాం. ఇక్కడ జియో బోర్డు దేన్ని ఉపయోగిస్తాం అంటారు చూడండి. 3D షేప్స్ మనకు త్రిమితీయ ఆకారాలు వాటి ఘనపరిమాణాలు అన్నాం. అంటే ఇవి కూడా జామెట్రీకి సంబంధించినవి. కానీ జియో బోర్డును ఉపయోగించి 3D షేప్స్ను మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి జియో బోర్డు ఉపయోగపడదు. బేసిక్ 2D జామెట్రికల్ షేప్స్ అండ్ ప్రాపర్టీస్. ద్విమితీయ రేఖాగణిత ఆకారాలు, ధర్మాలు. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. జియో బోర్డు మల్టిప్లికేషన్ టేబుల్స్ గుణకారం ఎక్కాలి, బీజీయ సర్వ సమీకరణాలు కాదు. సో 20th జియో బోర్డును మనం 2D షేప్స్ను పరిచయం చేయడానికి ఉపయోగిస్తాం. 20కి బి ఇస్ ద రైట్ ఆన్సర్. 21. నేపియర్స్ బోన్స్ ఆర్ హిస్టారికల్లీ అసోసియేటెడ్ విత్ టీచింగ్. చారిత్రకంగా నేపియర్ పట్టీలు ఏ అంశ బోధనకు సంబంధించినవి? అడిషన్ కాదు, వ్యవకలనం సబ్ట్రాక్షన్ కాదు, గుణకారం ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్కువ మనం చారిత్రకంగా నేపియర్ పట్టీలు గుణకారానికి బోధనకు సంబంధించిన దానికి మనం ఉపయోగిస్తాం. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. 21st. According to Edgar Dell, cone of experience, which of the following provides the highest learning retention? ఎడ్గార్ డెల్ అనుభవాల శంకువు ప్రకారం అత్యధిక అభ్యసన నిలుపుదల రిటెన్షన్ దేని ద్వారా కలుగుతుంది? హైయెస్ట్ లెర్నింగ్ రిటెన్షన్ అంటే బాగా గుర్తుండటం, హైయెస్ట్ ఎక్కువగా దేని ద్వారా గుర్తుంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మనకు. డైరెక్ట్ ప్రపోజబుల్ ఎక్స్పీరియన్సెస్, వాచింగ్ ఏ వీడియో, రీడింగ్ ఏ బుక్, లిజనింగ్ ఏ లెక్చర్. ఈ రీడింగ్ బుక్, లిజనింగ్, లెక్చర్ ఇవన్నీ తక్కువ పర్సంటేజ్లో గుర్తుంటాయి. వీడియో చూడడం వాటికంటే కొద్దిగా ఎక్కువ పర్సంటేజ్లో గుర్తుంటుంది. మనకు హైయెస్ట్ పర్సంటేజ్ గుర్తుండాలంటే ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాల ద్వారా మాత్రమే అత్యధికంగా మనకు రిటెన్షన్ అంటే మనకు ఉన్నటువంటి నాలెడ్జి అక్కడ పర్ఫెక్ట్గా అంటే గుర్తుంటుంది అన్నట్టు. దాన్ని మనం ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు అంటాం ఎడ్గార్ డెల్ ప్రకారం. సో 22 క్వశ్చన్కి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 23 question. A curriculum organization where a topic is introduced in a simpler form in lower classes and expanded in higher classes is called. ఒక అంశాన్ని క్రింది తరగతిలో సరళంగా పరిచయం చేసి పై తరగతిలో దాని స్థాయిని పెంచుతూ పోయే విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణ ఏమంటారు? ఇక్కడ చాలా ఇచ్చిండు చూద్దాం. శీర్షిక పద్ధతి అంటే శీర్షిక పద్ధతి ఏంటంటే ఒక క్లాస్లో ఒక టాపిక్ను ఒక క్లాస్లో పరిచయం చేసి అదే క్లాస్లోనే దాన్ని మొత్తాన్ని కంప్లీట్గా పరిచయం చేయడాన్ని శీర్షిక పద్ధతి అంటారు. ఇప్పుడు 3rd క్లాస్లో ఏదైనా త్రిభుజాలు ఉంటే అది 7th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేసినాం అనుకోండి, 7thలోనే ఆ త్రిభుజాలకు సంబంధించినటువంటి అంశాన్ని మొత్తం పరిచయం చేస్తే అది శీర్షిక పద్ధతి. ఏకకేంద్ర పద్ధతి, కాన్సెంట్రిక్ అప్రోచ్, టాపికల్ అప్రోచ్. సో ఇది కాదు మనకు. ఏకకేంద్ర పద్ధతి అనేది సరళంగా పరిచయం చేసి పై తరగతుల్లో కూడా దాని యొక్క స్థాయిని పెంచుకుంటూ పోతారు. ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బుక్స్ ఏకకేంద్ర పద్ధతి ద్వారానే ప్రింటింగ్ అవుతున్నాయి. ఏదైనా ఒక చాప్టర్ను ఒక తరగతిలో పరిచయం చేసి నెక్స్ట్ తరగతులలో ఆ యొక్క తరగతి యొక్క ఆ యొక్క సబ్జెక్టు యొక్క టాపిక్ యొక్క కాఠిన్యతను అంటే దాని యొక్క హార్డ్నెస్ను పెంచుతూ
హయ్యర్ క్లాసెస్కి పరిచయం చేస్తున్నారు. కాబట్టి కాన్సెంట్రిక్ అప్రోచ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే సమీకృత పద్ధతి అని అంటే ఒక టాపిక్ను అక్కడే దేంతో రిలేటెడ్ లేకుండా చెప్పడాన్ని మనం సమీకృత పద్ధతి అంటాం. సహసంబంధ పద్ధతి అంటే ఇతర టాపిక్స్తో రిలేషన్ చేస్తూ చెప్పడాన్ని మనం సహసంబంధ పద్ధతి అంటాం. ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి ఆ, టా క్వశ్చన్కి ఆన్సర్ కాన్సెంట్రిక్ అప్రోచ్. ఈ విద్యా ప్రణాళికలో ప్రజెంట్ మనకు ఈ కాన్సెంట్రిక్ అప్రోచ్ ఏకకేంద్ర పద్ధతి ద్వారానే బోధన టెక్స్ట్ బుక్స్ అనేది కరికులం అనేది డిజైన్ చేస్తున్నాం. కరికులంలో మన టెక్స్ట్ బుక్స్ డిజైన్ చేయబడుతున్నాయి. ద కాన్సెప్ట్ ఆఫ్ ది స్పైరల్ కరికులం వాజ్ అడ్వకేటెడ్ బై. స్పైరల్ కరికులం భావనను ప్రతిపాదించింది ఎవరు? సో జీన్ పియాజే, జెరోమ్ బ్రూనర్, లైవ్ వైగోట్స్కీ, బిఎస్ స్పిన్నర్. సో ఇక్కడ ఇది శాస్త్రానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 24th బి ఇస్ ద రైట్ ఆన్సర్. జెరోమ్ బ్రూనర్ స్పైరల్ కరికులం భావన ప్రతిపాదించింది జెరోమ్ బ్రూనర్. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఏ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ ఈజ్ టు. గణితంలో లోప నిర్ధారణ పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? విద్యార్థులకు ర్యాంకులు ఇవ్వడం, ర్యాంక్స్ స్టూడెంట్స్, ఫైండ్ అవుట్ ద లెర్నింగ్ డిఫికల్టీస్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ స్టూడెంట్స్. విద్యార్థుల అభ్యసనంలో కష్టాలు బలహీనతలను గుర్తించడం, ప్రమోట్ స్టూడెంట్స్ టు ద నెక్స్ట్ క్లాస్. ప్రమోట్ స్టూడెంట్ టు ద నెక్స్ట్ క్లాస్, తర్వాత తరగతికి ప్రమోట్ చేయడం. క్యాల్కులేట్ ద పాస్ పర్సంటేజ్ ఆఫ్ ది స్కూల్. పాఠశాల ఉత్తీర్ణత శాతాన్ని లెక్కించడం. డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది ఉత్తీర్ణత శాతాన్ని లెక్కించడం కాదు, ప్రమోట్ చేయడం కాదు, ర్యాంకులు ఇవ్వడం కూడా కాదు. సో విద్యార్థుల అభ్యసనంలో కష్టాలు బలహీనతలను గుర్తించడాన్నే గణితంలో లోప నిర్ధారణ పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ కూడా మనకు ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అప్పుడప్పుడు ఎలిమినేషన్ మెథడ్ కూడా ఉపయోగిస్తాం. సో మనం ఎక్కడ తరగతికి ప్రమోట్ చేయడానికి ఏ టెస్ట్ పెట్టం, అంటే ప్రమోట్ చేయడానికి ఆ, కోసమే మనం విద్యార్థులను ఉంచాం. ఉత్తీర్ణత శాతాన్ని పెంచడం కోసం ఉండదు, ర్యాంకులు ఇవ్వడం కోసం కాదు. సో నాలెడ్జ్ విద్యార్థుల యొక్క అభ్యాసంలో కష్టాలను బలహీనతలను గుర్తించడానికి ఈ లోప నిర్ధారణ పరీక్షను ఉపయోగిస్తాం. దాని యొక్క ముఖ్య ఉద్దేశం అది. వాట్ మస్ట్ ఎసెన్షియల్ ఫాలో ఏ డయాగ్నోస్టిక్ టెస్ట్. లోప నిర్ధారణ పరీక్ష తర్వాత తప్పనిసరిగా ఏం చేయాలి? లోప నిర్ధారణ పరీక్ష చెప్పిన తర్వాత విద్యార్థి మళ్ళీ ఎక్కడైతే మిస్టేక్స్ చేసిండో దాన్ని మళ్ళీ సరిచేయడం కోసం రెమిడియల్ టీచింగ్ అనేది అవసరం ఉంటుంది మనకు. కాబట్టి ఫార్మేటివ్ మూల్యాంకనం కాదు, సమ్మేటివ్ అసెస్మెంట్ కాదు, తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం అసలే కాదు. సో రెమిడియల్ టీచింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లోప నిర్ధారణ పరీక్ష తర్వాత తప్పనిసరిగా ఏం చేయాలి? రెమిడియల్ టీచింగ్ అనేది చేయాలి. 27th క్వశ్చన్ నెంబర్. కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ సిసిఈ ఎంపసైజెస్. నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ దీనిపై నొక్కి చెప్తుంది. ఎవాల్యుయేషన్ ఆఫ్ బోత్ కోలాస్టిక్ అండ్ కోలాస్టిక్ ఆస్పెక్ట్స్ కంటిన్యూయస్లీ. విద్యా విద్య అంశాల నిరంతర మూల్యాంకనం. ఓన్లీ యాన్యువల్లీ ఎగ్జామినేషన్స్ కేవలం వార్షిక పరీక్షలు. ఎవాల్యుయేటింగ్ ఓన్లీ కాగ్నిటివ్ ఎబిలిటీస్ కేవలం జ్ఞానాత్మక సామర్థ్యాల మూల్యాంకనం. కండక్టింగ్ డైలీ రిటర్న్ టెస్ట్ రోజు రాత పరీక్షలు నిర్వహించడం. అంటే సిసి అనేది మనకు కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ కాబట్టి రోజు రాత పరీక్షలు నిర్వహించడం కాదు, కేవలం జ్ఞాన సామర్థ్యాల కోసమే కాదు, కేవలం వార్షిక పరీక్షలు చెప్పడమే కాదు. సో ఇక్కడ విద్యార్థులకు బోత్ స్కోలాస్టిక్ అండ్ నాన్ కోలాస్టిక్ సహసంబంధ విద్యా అంశాలు నిరంతరం మూల్యాంకనం చేయడం సిసి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనకు సిసి మెథడ్లోనే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ సిసి మెథడ్ని పాటిస్తుంది. సిసి మెథడ్లో ఉన్నది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. ఏ టెస్ట్ విచ్ హెల్డ్ ద సేమ్ రిజల్ట్ వెన్ అడ్మినిస్ట్రేటెడ్ repeatedly by different
ఎగ్జామ్ ఎగ్జామినర్స్ ప్రాసెస్ ద క్వాలిటీ ఆఫ్. ఒక పరీక్షను వేర్వేరు పరీక్షకులు ఎన్నిసార్లు నిర్వహించినా ఒకే ఫలితం ఇస్తే ఆ పరీక్షకు ఉన్న లక్షణం వ్యాలిడిటీ, సప్రమాణత అంటుండు. సో సప్రమాణత అనేది ఒకటి ఇచ్చిండు. ఆబ్జెక్టివిటీ వస్తునిష్టత, రియాబిలిటీ విశ్వసనీయత, యూజబిలిటీ ఉపయోగిత అని ఇచ్చిండు. సో ఇక్కడ మరి సప్రమాణత అంటే ఏంది? సప్రమాణత అంటే ఏదైనా ఒక విషయాన్ని పరీక్షించడానికి మనం ఏదైతే తయారు చేస్తున్నామో, ఒక నికషం తయారు చేస్తున్నామో అదే విషయాన్ని పరీక్షిస్తే సప్రమాణత. దేనైతే పరీక్షించాలనుకున్నామో దాన్ని మాత్రమే పరీక్షిస్తే సప్రమాణత. సో వస్తునిష్టత అనేది వస్తునిష్టత అనేది ఎవరు దిద్దినా, ఎగ్జామినర్స్ ఎవరు కరెక్షన్ చేసినా ఒకే రిజల్ట్ వస్తే దాన్ని వస్తునిష్టత అంటాం. సో విశ్వసనీయత అంటే ఏదైనా ఒక విషయాన్ని ఎన్నిసార్లు ఎగ్జామ్ పెట్టినా ఒకే మార్కులు రావడాన్ని మనం విశ్వసనీయత అంటాం. సో చూడండి, ఇక్కడ ఒక పరీక్షకు వేరువేరు పరీక్షకులు ఎన్నిసార్లు నిర్వహించిన, పరీక్షకులు వేరువేరే ఎన్నిసార్లు నిర్వహించిన ఒక పరీక్షను ఒకే ఫలితం ఇస్తే ఆ పరీక్షకు ఉన్న లక్షణం విశ్వసనీయత. వస్తునిష్టత అనేది ఎగ్జామినర్స్ ఎవరు వేరు డిఫరెంట్ ఎగ్జామినర్స్ కరెక్షన్ చేసినా సేమ్ రిజల్ట్ రావడం. సప్రమాణత అనేది ఏ విషయాన్ని అయితే మనం పరీక్షించాలనుకున్నామో దాని మీద మాత్రమే ఎగ్జామిన్ చేయడాన్ని మనం సప్రమాణత అంటాం. సో ఇక్కడ 28కి సి ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్షూర్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ ఇన్ టెస్టింగ్? పరీక్షలలో అత్యధిక వస్తునిష్టతను నిర్ధారించే ప్రశ్నల రకం ఏది? వస్తునిష్టత అంటే చెప్పుకున్నాం ఇందాక మనం. ఎగ్జామినర్స్ డిఫరెంట్ ఎగ్జామినర్స్ అంటే కరెక్షన్ చేసేవాళ్ళు డిఫరెంట్ వాళ్ళకు పేపర్ ఇచ్చిన సేమ్ మార్క్స్ రావడాన్ని వస్తునిష్టత అన్నాం. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అన్నాం. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్కి ఆ రకంగా సేమ్ మార్క్స్ వస్తాయా? రావు. ఒకరు దిద్దిన దానికి ఇంకోటి దిద్దిన దానికి వేరియేషన్ ఉంటుంది. షార్ట్ ఆన్సర్స్ వాటికి కూడా వేరియేషన్ ఉంటుంది. బహుళైచ్ఛిక ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి మాత్రమే అవకాశం ఉండదు కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 29. 30 question number. The assessment conducted at the end of an academic year or term to grade students is known as. విద్యా సంవత్సరం లేదా సెమిస్టర్ చివరలో విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వడానికి నిర్వహించే మూల్యాంకనం. చివర్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది మనం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. ఫార్మేటివ్ అసెస్మెంట్లో టూల్స్ ఉంటాయి, ఎగ్జామ్ పెడుతుంటారు, ప్రాజెక్ట్ ఇస్తుంటారు. ఇది సిసి కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. సో డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ అంటే మనం లోప నిర్ధారణ మూల్యాంకనం. మనం ఇంతకుముందు కూడా క్వశ్చన్ వచ్చింది అది. ఎక్కడైతే విద్యార్థులు ఏ టాపిక్లో అయితే వెనుకబడి ఉన్నారో ఆ టాపిక్లో టెస్ట్ చేయడాన్ని డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ అంటాం. సో ఇక్కడ భవిష్య సూచక మూల్యాంకనం ఫ్యూచర్గా చూస్తాం మనం. ఇక్కడ మనం విద్యా సెమిస్టర్లో చివరిలో గ్రేడింగ్ ఇవ్వడానికి నిర్వహించేది మనం సమ్మేటివ్ అసెస్మెంట్. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మీకు 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడితే వారికి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోతో నెక్స్ట్ కలుద్దాం, నెక్స్ట్ వీడియోతోటి.